మనకు తెలిసిన వజ్రాల కంటే 100 రెట్లు విలువైన వజ్రాల వర్షం గురించి మీకు తెలుసా? ఐన్స్టీన్ దెయ్యాల గురించి ఏం చెప్పాడో తెలుసా? పారలల్ యూనివర్స్ లో మన పక్కనే ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నా కూడా మనకి కనిపించవా? అసలు ఏం జరుగుతుంది? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ హలో ఎవ్రీవన్, ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ స్టోరీ. నెంబర్ 1, మొసళ్ళు గుర్రంలా దూసుకుపోగలవు. మొసలికి నీటిలో ఉండే బలం నేలపై ఉండదు. అది మనందరికీ తెలిసిన విషయమే. మనకి తెలియని విషయం ఇక్కడ మరొకటి కూడా ఉంది. మొసళ్ళు మ్యామల్స్. అవి నీటిలోనే జీవిస్తుంటాయి, కానీ నేలపై వేగంగా వెళ్లే మరో జీవి పోలి ఉండే లక్షణాలను 2019లో అమెరికన్ సైంటిస్టులు ఈ క్రోకోడైల్స్ లో గుర్తించారట. ఆ జీవి మరేదో కాదు, గుర్రం. మొసళ్ల ఆకృతి, కాళ్లు గుర్రాన్ని పోలి ఉండకపోయినా దాని లక్షణాలు ఉండడం ఆశ్చర్యమే కదా. ఇంతకీ అదేంటంటే, మొసళ్ళు గుర్రంలాగే వేగంగా దూసుకుపోగలవట. అది కూడా మామూలు స్పీడ్ లో కాదు, ఏకంగా గంటకి 11 మైళ్లు. నెంబర్ 2, ఇంటర్నెట్ నియంత్రణ వారి చేతుల్లోనే. ఇంటర్నెట్ అనేది పూర్తిగా ఒక 7గురి చేతుల్లోనే ఉంటుందని మీకు తెలుసా? ఎంపిక చేయబడిన కొంతమంది ప్రతిభావంతుల సమూహం ప్రతి 3 నెలలకొకసారి సమావేశమవుతారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైన డిజిటల్ కీని కలిగి ఉంటారు. ఈ కీలన్నింటికీ ఒక మాస్టర్ కీ ఏర్పాటు చేస్తారు. ఇది వెబ్ యొక్క ప్రధాన భాగంలో కేంద్ర భద్రతా యంత్రాంగాన్ని నిర్వహించడంలో కీలకమైన భాగం. ఇంకా వివరంగా చెప్పాలంటే, వీరందరికీ కలిపి ఒక ప్రత్యేకమైన DNS డొమైన్ నేమ్ సిస్టమ్, ఇంటర్నెట్ లోని ఎంటిటీల సమగ్ర డైరెక్టరీ, గ్లోబల్ ప్రయత్నంలో భాగంగా మొత్తం డొమైన్ నేమ్ సిస్టమ్ ను పటిష్టపరచడం, ఇంటర్నెట్ యొక్క మొత్తం భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ నిపుణుల బృందం డేంజరస్ వెబ్ అడ్రస్ లను తొలగిస్తూ ఉంటారు. డిజిటల్ వరల్డ్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఇంటర్నెట్ సమగ్రతను కాపాడుతూ ఉంటారు. నెంబర్ 3, బ్రెయిన్ కెపాసిటీ. మీ మెదడు నిల్వ సామర్థ్యం అపారంగా పరిగణించబడుతుంది. మానవ మెదడు దాదాపు 86 బిలియన్ న్యూరాన్లను కలిగి ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రతి న్యూరాన్ ఇతర న్యూరాన్ కు కనెక్షన్ ను ఏర్పరుస్తుంది. ఇది ఒక క్వాడ్రిలియన్ అంటే 1000 ట్రిలియన్ కనెక్షన్లను పేరుపై ఉంటుంది. కాలక్రమేణా ఈ న్యూరాన్లు కలిసి నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తిని ప్రభావితం చేసే అల్జీమర్స్ వ్యాధి వంటి వ్యాధుల్లో కూడా అవి దెబ్బతిని పనిచేయడం మానేస్తాయి. నెంబర్ 4, మానవత్వాన్ని మంటగలిపే ఘటన. 1783లో బెంగాల్లో ఓ పసికందు 2 తలలతో పుడితే ఒక తల పూర్తిగా పైకి ఉంది. రెండో తలలో బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. పసికందు నిద్రపోతున్నప్పుడు రెండో తల మెలకుగానే ఉంటూ అన్ని గమనిస్తుంది. ఒక తలలో తింటున్నప్పుడు రెండో తలలోని నోట్లో లాలాజలం ఊరేది. దీంతో ఇదంతా చూసి భయపడిన తల్లిదండ్రులు ఆ పసికందును మంటల్లోకి విసిరేశారు. స్థానికులు ఇది చూసి కాపాడారు. కానీ 4 ఏళ్ల వయసులో నాగుపాము కాటు వేయడంతో ఆ చిన్నారి చనిపోయాడు. నెంబర్ 5, 141,078 సంవత్సరాలు జైలు శిక్ష. ఒక దోషికి జైలు శిక్ష పడితే మహా అంటే ఒక 10 ఏళ్లు లేదా 20 ఏళ్లు లేదా మహా అయితే జీవిత ఖైదు పడుతుంది. కానీ థాయిలాండ్ కి చెందిన చమోయి తిప్పసో అనే మహిళ 1989లో ఒక పిరమిడ్ స్కామ్ ద్వారా చాలా మంది ప్రజలను మోసం చేసి 204 మిలియన్ల డబ్బు దోచుకున్నందుకు ఈమెకు ఏకంగా 141,078 జైలు శిక్ష విధించింది థాయిలాండ్ కోర్టు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ ఆమె 8 సంవత్సరాలకే బయటకు వచ్చింది. చట్టాల్లోని లూప్ హోల్స్ వాడుకునే ఇలాంటి వారు బయటికి రావడం ఒక లెక్క చెప్పండి. నెంబర్ 6, సైనైడ్. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ పాయిజన్ సైనైడ్. ఈ సైనైడ్ మనం తినే యాపిల్ గింజలో కూడా ఉంటుంది. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలంటే బాడీలో 1 కేజీ బరువుకి 1 మిల్లీగ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది.
ఒక ఆపిల్ గింజలో 0.49 మిల్లీగ్రాముల సైనైడ్ ఉంటుంది. అంటే 50 కేజీల బరువున్న ఒక వ్యక్తి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున 1-2 గింజలు తిన్నా మనకేమీ అపాయం లేదు. మన కడుపులోని యాసిడ్స్ తో రియాక్ట్ అయి నిర్వీర్యం అయిపోతుంది. నెంబర్ 7, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్యామిలీ మన ఇండియాలోనే. ఈశాన్య భారత్ లోని మిజోరాం రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం బక్వాంగ్ లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పురస్కారం జియోనా చెనాకు దక్కింది. అతడికి ఏకంగా 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 14 మంది కుమార్తెలు, 33 మంది మనుమలు మనుమరాళ్లు. వీరందరూ కలిపి మొత్తంగా 180 మంది సభ్యులు ఈ కుటుంబంలో నివసిస్తున్నారు. మొత్తం కుటుంబం 100 గదులతో కూడిన ఒక పెద్ద భవనంలో నివసిస్తుంది. నెంబర్ 8, దెయ్యం అంటే ఏంటో చెప్పిన ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దెయ్యాల ఉనికిని ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రస్తావించారు. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. అంటే శక్తిని సృష్టించలేము లేదా నాశనం చేయలేం, కానీ దాని రూపం మార్చగలం. కాబట్టి మనం మరణించిన తర్వాత మనలో ఉండే శక్తి ఏమవుతుంది? ఏదో విధంగా అది ఒక దెయ్యంలా మారుతున్నదా? నిజానికి మరణం తర్వాత ప్రాణం యొక్క రూపంగా దెయ్యం అన్న భావన చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాత్రమే మొదటివాడు కాదు. పురాతన ఈజిప్ట్ ప్రజలు మరణం తర్వాత ప్రాణి యొక్క రూపం వదిలి వేరే రూపం ధరిస్తుందని గాఢంగా నమ్ముతారు. హిందూ సాంప్రదాయంలో అయితే ఈ నమ్మకం కొన్ని వేల ఏళ్ల నుండి ఉంది. కానీ దేహం వదిలిన ప్రాణాన్ని దెయ్యంలా కాక ఆత్మలా అభివర్ణిస్తారు మనవారు. నెంబర్ 9, మల్టీవర్స్. ఇది మనందరికీ బాగా నచ్చే టాపిక్. ఒకప్పుడు కంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని బాగా నమ్ముతున్నారు. బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని నమ్ముతున్నాం కదా. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి అంటున్నారు. మనం ఉన్నది ఓ చిన్న విశ్వంలో మాత్రమే అంటున్నారు. మరికొందరేమో ఒక విశ్వంలో మరో విశ్వం మిక్స్ అయిపోయి ఉండొచ్చు అంటున్నారు. దీన్నే ప్యారలల్ యూనివర్స్ అంటున్నారు. మన విశ్వంలో కాలం, ఎత్తు, పొడవు ఇలాంటి ధర్మాలుండగా ప్యారలల్ యూనివర్స్ లో మరో రకమైన ధర్మాలు ఉండి ఉండొచ్చు అంటున్నారు. అదే జరిగితే మన పక్క నుంచి ఓ డైనోసర్ వెళ్ళినా మనకు తెలీదు. ఈ థియరీని మనం కొన్ని టైం ట్రావెల్ ఫిక్షనల్ మూవీస్ లో గమనించవచ్చు. అందుకే ఈ మల్టీవర్స్ థియరీ శాస్త్రవేత్తలకు బాగా నచ్చుతోంది. ఏళ్ల తరబడి దీనిపైనే ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మనం మన విశ్వంలో చూసింది 0.1% మాత్రమే అంటున్నారు వాళ్ళు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం. మన విశ్వమే చాలా పెద్దది అనుకుంటే ఈ మల్టీవర్స్ అన్ని కలిపి ఇంకెంత పెద్దగా ఉంటాయో కదా. కానీ ఇప్పటి వరకు ఈ థియరీకి ఆధారాలు లేవు. నెంబర్ 10, వజ్రాల వర్షం. నెప్ట్యూన్ మరియు యురానస్ వంటి గ్రహాలపై వాటి వాతావరణంలో లోతైన ఒత్తిడి కార్బన్ ను వజ్రాలుగా మార్చుతుందట. వాతావరణంలోని మీథేన్ ఎక్కువ ప్రెషర్ కి గురి కావడంతో విచ్ఛిన్నమై గ్రహం అంతర్భాగంలోకి లోతుగా పడినప్పుడు వజ్రాలుగా క్రిస్టలైజ్ చేసే కార్బన్ అణువులను విడుదల చేయడంతో ఈ వజ్రాల వర్షం ఏర్పడుతుంది. ఈ వజ్రాలు భూమిపై కనిపించే వాటి కంటే చాలా పెద్దవిగా ఉంటాయి. అంటే వాటి విలువ మనకు తెలిసిన అత్యంత ఖరీదైన వజ్రాల కంటే 100 రెట్లు అధికం. చూసారు కదా, ఈ టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చింది? లేదా మీరు ఇప్పుడే కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.